అర్థం చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయ కాలంలో నీ పాదాల సన్నిధికి వచ్చుటకు బలపరిచినందుకు వందనాలు నాయన. నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్థుతిస్తున్నాను. నీ వెళ్ళని స్వరం మా కోసం వినిపించండి. నీ సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. నేను నీకు నివసించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనియు శాపములు నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడిని యెహోవా నిన్ను గుర్తించింది. ద్వితీయోపదేశకాండం 32వ వచనం. సమస్త జనముల మధ్యన వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట విను. నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా నీ ప్రజల్లోనికి మిమ్మును చెదరగొట్టెను. వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనాను ఆకాశం అంతములకు వెలగొట్టబడినను అక్కడ నుండి ఏ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి ఆకాశం నుండి రప్పించాను. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశంలో నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను. మరియు నీవు బ్రతుకుటకు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతికి హృదయమునకును సన్నతి చేయము. అప్పుడు నిన్ను హింసించి నీ శత్రువుల మీదకి నిన్ను ద్వేషించే వారి మీదకి నీ దేవుడైన యెహోవా నీ సమస్త శాపములు తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనిచుందు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటిలో విషయంలోనూ నీ ఫలము విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంటల విషయంలోనూ నీలో నీకు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ శాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను అరికట్టాలనుకుని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరులందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపు మళ్ళను. నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ధర్మశాస్త్రం గ్రహించి తిట్టకు మీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన ఎదుగు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశమందు ఉండున్నది కాదు. 13. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడును సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును. అవి నీవు అనుకునే అది నీ ద్రవ్యము సమూహము అందరి మించుతున్నది కాదు. నీవు దాన్ని అనుసరించేటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయం నీ నోటి నున్నది. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును మొదట నీ ఎదుట ఇచ్చున్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో అందు నడుచుకొని ఆయన ఆజ్ఞల కట్టడాలను విధులను అనుసరించునని నేను నీకు ఆజ్ఞాపించినట్లును అట్లు చేసిన ఎడలాన్ని స్వాధీనపరచుకొనుటకు
ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించు. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వినొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించుకోదరనియు స్వాధీనపరచుకున్నటకు యోర్దాను దాటిపోచున్న దేశంలో మీకు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేయుచున్నాను. 19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి నది ఆకాశంలోను భూమి ఆకాశంలోను మీద సాక్షులుగా పిలుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు పంపునట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకును నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకున్నది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన ఎంత చక్కటి మాటలు. ఇందులో మనకు కొన్ని మాటలు మనతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అసలు అద్భుతమైన మాటలు. నేను శాపములు మరి దీవెనలు నీ ఎదుట ఉంచాను. శాపములు ఎవరికి వస్తాయి, దీవెనలు ఎవరికి వస్తాయి? శాపములు అంటే మరి దేవుని ప్రేమించకుండా మరి ఆయన్ని శాపములు ఎవరికి వస్తాయి? నీ దేవుడని యెహోవా మాట విని పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడని యెహోవా వైపు మళ్ళుటప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ అందులో ఆనందించి నీ వైపు మళ్ళునట. మరి మన దేవుడు ఆయనను ప్రేమించి ఆయనను సేవించినప్పుడు మనకు దీవెనలు ఆయన దీవించడానికి మనల్ని దీవించి ఉన్నాడు. మరి శాపములు ఎవరికి వస్తాయి? అన్య దేవతలను పూజించి అనుసరించిన వల్ల మరి శాపములు వస్తాయని దేవుడు ముందే చెప్పాడు. మరి మనం అన్యులు ప్రేమిస్తున్నామా, అన్యులను అనుసరించి అయితే ఏంటిది? అన్య దేవతలను అనుసరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని స్వాధీనపరుచుకుంటకు యోర్దానునకు దాటుకుపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరని నేడు నేను తెలియజెప్పుచున్నాను. నేడు దినము జీవమును మరణమును ఆశీర్వాదము శాపములు నేను నీ ఎదుట ఉంచున్నాను. చూసావా? ఆశీర్వాదాలు శాపములు నీ ఎదుట ఉంచున్నాను. కాబట్టి మన దేవుడిని యెహోవాను మనం ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు మనకి దీవెనలని ఉంటాయి, శాపములు మనకు ఉండవు. మన ఆయన ఆజ్ఞలు వినకుండా అన్య దేవతలను పూజించిన ఎలా మరి శాపములు వస్తాయని చెప్పబడుకుంటూ వస్తున్నాడు. దేవుని లాస్ట్ వచనం చూస్తూ ఉంటే నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. ఇంకా నువ్వు ఎవరైనా సరే ఈ యూట్యూబ్ ద్వారా వింటున్నా, నువ్వైనా నేనైనా మరి నీ మనసు ఎలా ఉన్నదో ఆయన వాక్యమును విని చక్కగా మాట్లాడించేసావా? నీ దేవుడే యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొని నట్లు జీవమును కోరుకోండి. జీవమును కోరుకోండి అంటే ఏంటి? ఆయనని వాక్యాన్ని హత్తుకోకుండా మరి ఆయనని ప్రేమించకుండా ఉంటే ఇంకా దేవుడిలో ఆయన జీవమును కోరుకోమని వేడుకుంటూ ఉన్నారు. మరి ఈనాడు మానవులు దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమిస్తూ ఉంటారంటే అవసరాలు వాడుకుంటారు. వాక్యం సామాన్యంగా ఏం చేస్తూ ఉంటారు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా చేసినప్పుడు వాక్యం తీస్తారు, ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఈ వాక్యంతో మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుని ఎదిగిన ప్రజలు దేవుడు ఎవరితోనైనా ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అది ఎందు వాక్యం ఉండడో వాక్యం దేవుని ఎద్దనో దేవుడి వాక్యమైన రీతిగా మనతో మాట్లాడడానికి కాదు. నేను ఫస్ట్ టైం దేవుని ఎరిగి తెలుసుకుంది వాక్యం ద్వారా. బైబిల్ ఎలా చదవాలో కూడా నాకు తెలియదు. మరి బైబిల్ వాక్యం తీశాను. అప్పుడు తీసినప్పుడు 1 సమూయేలు 1వ అధ్యాయము
నాకు వచ్చింది కాబట్టి నేను అది తీసి చదువుతూ వెళ్తూ ఉన్నాను. నేను నాకు వచ్చిన సమస్యను బట్టి దేవుణ్ణి అడిగాను, నువ్వు దేవుడు అయితే ఇప్పుడు నాతో మాట్లాడు, నేను ఈ పనికి వెళ్ళాలని నాకు ఆర్డర్ వచ్చింది. నేను వెళ్ళాలా వెళ్ళొద్దా? ఈరోజు నేను ఆదివారం కాబట్టి నేను మందిరానికి వెళ్ళాలని నీ వాక్యంలో ఉన్నది. మరి మీటింగ్ కూడా ఆదివారమే వచ్చింది. ప్రభా, నాకు తెలియదు, నువ్వు నాతో మాట్లాడు. అది ఎందుకు వాక్యములను, వాక్యం దేవుని ఎదును, దేవుడు వాక్యమైన రీతిగాని మరి 2 సమయాలు గ్రంథము మరి చెప్పబడి ఉంది కదా. మరి అన్న పెళ్ళిన విషయంలో మరి మరి నాతో మాట్లాడు అని మరి దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుడు 11 అధ్యాయము. సో నా దేవుడు మొదటిగా నన్ను ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. అన్న పెళ్ళిన విషయంలో మరి దేవుడు ఒక గొప్ప విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు. అన్న పిల్లలు లేదు, పెళ్ళినకి పిల్లలు ఉన్నారు. అయితే తన భర్త ఇద్దరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆస్తి విషయంలో ఇద్దరికి సరి సమానం పంచిస్తూ ఉన్నాడు. కానీ అన్నకైతే చింత వేదన ఉన్నది. చెల్లెకి కుమారులు సంతానం కలిగినదే సంతోషిస్తూ ఆ పిల్లలను ఆనందిస్తూ ఉన్నది. ఆమె యందు నేను బాధపడవలసిన స్థితి ఏర్పడినది అని తన దుఃఖ వేదనతో ఉంటున్నది. భర్త, నువ్వెందుకు ఇలా విచారణ కలిగి ఉన్నావు? నేను మరి అంటే చెప్పింది, తను నాకు సంతు లేని కారణాన్ని బట్టి నాకు సంతోషం లేదని చెప్తూ ఉంటే, పిల్లల కంటే నేను మిక్కిలి విశేషమైన వాడిని కానా అని అంటూ ఉంటారు ఆ సందర్భం. అంటే నేను ఆ వాక్యం చదివినప్పుడు నా హృదయము ఒక స్పర్శ, ఒకలాంటి తాకిడి కలిగింది. నువ్వు దేవుడు అయితే నువ్వు నాతో మాట్లాడని నేను స్పందించినప్పుడు, ఆ వాక్యం చదివినప్పుడు అది నాతోనే మాట్లాడినట్టు ఆయన స్వరం నేను విన్నాను. నీ దృష్టిలో నేను విలువైన వాడిని కానా అని మాట్లాడినాను. ఎంత గొప్ప విషయం! ఆనాటి నుండి ఈనాటి వరకు బైబిల్ని చక్కగా చదువుకుంటూ వస్తున్నాను. బైబిల్తో మాట్లాడే దేవుడు, అది ఎందు వాక్యం దేవుని ఎదును, దేవుడే వాక్యమైన రీతిగా వాక్యరూపిగా నాతో మాట్లాడిన దేవుడు నాటి నుండి నేటి వరకు నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో శోధనలు, సహించలేని శోధనలు, కష్టములు, వేదనలు, బాధలు, దుఃఖములు సమర్పించినను నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎన్ని విధాల ఆదుకుంటూ వచ్చాడు, సాక్షిగా నన్ను నిలబెట్టాడు. అయ్యో, ఈ రోజులలో ఏ ఫ్రెండ్స్ అయినా, ఏ బంధువర్గాలైనా మన కష్టం వస్తే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. మనకు తెలిసి మనకు అవసరం ఉన్నదని, అమ్మాయి సమస్య వచ్చింది, దానికి ఇబ్బంది ప్రాబ్లం ఇది, కానీ తెలిసి కూడా మనకు సహాయం చేయలేని వారుగా ఉంటూ ఉంటారు. కానీ నా దేవుడు, నేను ఎవరిని ఎప్పుడు ఆశ్రయించలేదు, కానీ దేవుడిని నేను ఆశ్రయించాను. ఆయన కాడ నేను వినిపించుకున్నాను. నా కష్టంలో, బాధల్లో, వేదనలో, శోధనలో, అన్ని విషయాలు ఆయన కాడ వినిపించుకున్నప్పుడు ఆయన నాకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. లోకంలో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. మనకు సహాయం చేస్తారంటారు, కానీ సహాయం చేయటానికి కూడా మనసు లేని వారు. అంత గొప్ప దేవుడు ఉన్నాక ఈ లోకంలో మనకు అందరూ అవసరమే, కరెక్టే. మన రక్త సంబంధాలు ఉండాలి, మన రక్త సంబంధాలు రక్షణలోనికి రావాలని నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు నేను ఒక్కదానే రక్షణలోనికి వచ్చి నేను ఒక్కదానే ఆ రాజ్యంలో ఉండాలని నా దేవుడు కోరుకోలేదు, నేను కూడా కోరుకోను. అందుకోసం నేను ప్రార్థన చేసినప్పుడు నా కుటుంబం కోసం నేను ప్రార్థిస్తాను. నా రక్త సంబంధాలు ప్రభు, అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, నాన్న వాళ్ళ రక్త సంబంధాలకి, నా ఫ్రెండ్స్ని, నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించు అని ప్రార్థన చేస్తాను. ఎందుకు? లోకరక్షకుడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. నా ఒక్కదాని స్వార్థం కోసం రాలేదు కదా అని ఆయన కోసం నేను, అందరి కోసం నేను విన్నపిస్తూ ఉంటాను. మన హృదయాంతరంలో ఎరిగిన దేవుడు అందరినీ రక్షిస్తూ ఉంటాడు. పాపులను ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ఈనాడు ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు రక్షణ లేక, ఆయనను విశ్వసించలేక, ఆయన వాక్యము మరి చెవి పెట్టిన వాడుగా నువ్వు ఉంటే ఈ క్షణం ముందే ఆయనను ప్రేమించు, ఆయన వాక్యంని ప్రేమించు. ఇదిగో ఇది పరిశుద్ధ గ్రంథం. దీనికి ఏ గ్రంథానికైనా
పేరు పెట్టబడింది, కానీ ఈ గ్రంథానికి పరిశుద్ధమైన గ్రంథం అని పెట్టబడింది. ఇంత పరిశుద్ధమైన గ్రంథం. యేసుక్రీస్తు లోకరక్షకుడు పరిశుద్ధుడిగా జన్మించాడు కాబట్టి ఆయన మాటలు పరిశుద్ధంగా ఉంటాయి. ఆయన జీవమైన మాటలు మనల్ని జీవంలోని నడిపించడానికి పిలిచాడు. శాపానికి పిలిచలేదే, అయ్యో యుగయుగాల నరకానికి వెళ్ళటానికి పిలిచలేదే. ఈ లోకంలో దేవుళ్ళు అనేవారు, వారు మొక్కేవారు, నీకు ఇస్తూ ఉంటారు, కానీ పరలోకానికి వెళ్ళే మార్గము వాళ్ళకి లేదు, అధికారం లేదు. వారు మరణించి తిరిగి లేవలేదు. వారు పాపంతోనే జీవించి పాపంతోనే మరణించారు, తిరిగి లేవలేదు, విగ్రహాలుగా మారారు. సో దేవుని నమ్మి విశ్వసించి మరణించి తిరిగి లేచిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ప్రేమించిన దేవుడు నువ్వు ఏ శోధనలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఆయన కాళ్ళను విన్నపించు. నీ మొర వినేవాడుగా ఉంటాడు. మనుషులు, మన ఫ్రెండ్స్, మన బంధువులు వింటారు, మనల్ని ఆదరించే మాటలు ఆదరిస్తుండవచ్చు, కానీ మన హృదయంలో మన దుఃఖ వేదన తీర్చేవాడు దేవుడు. ఈ లోకంలో ఎవరు తీర్చరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, ఆయన కాడ విన్నపించు, నీ మన ఆలకిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్న కళ్ళు మూసుకుని మమ్మల్నిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, ఏనాడు నువ్వు మమ్మల్ని ప్రేమించిన మాకు దేవుడు అయిన దేవానికి వందనాలు. నువ్వు ఆ ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయండి దేవా. నిన్న కాల సమయంలో ఈ దాసులు మా ఇంటికి వచ్చి దర్శించారు, జ్ఞాపకం చేసుకొని సులుగా చిక్కుబెట్టే శోధన నుండి కీడవపైన నన్ను నా కుటుంబాన్ని కాపాడండి ప్రభావ. ముఖ్యంగా మా ఇద్దరు లైఫ్ సెటిల్ అవుటకు మార్గం సరళపరిచి గ్రూఫోన్కి సిద్ధపడుతున్నాను ప్రభా. నన్ను బలపరచు అని నేను సమస్యను చేయగలను ప్రభా. నిలబెట్టండి. ఒక అధికారిగా నన్ను గవర్నమెంట్కి సేవ చేసే ఉద్దేశం ఏంటి, నన్ను ఎన్నిక చేయండి ప్రభా. నా అక్కర ఉంటే ప్రభా, ప్రజలకి నా అవసరం ఉంటే నన్ను ఎన్నిక చేయమని ప్రార్థిస్తాను ప్రభా. బుక్స్ 3 కావాలి, ఆ విషయంలో నాకు సహాయపడండి. అవును, భవిష్యత్తు విషయంలో కూడా రైల్వే జాబ్కి ఎన్నిక చేయాలి. మమ్మల్ని నిలబెట్టి నేను అవును గణత మ్యారేజ్ విషయంలో నీ చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించండి, సంతోషం పరిపూర్ణ చేయండి. అంధకార శక్తుల సంపూర్ణ విడుదల తెచ్చండి. మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చండి. సంవత్సరం నుంచి మాకు తోడుగా ఉన్న దేవుడు వినేందుకున్నాను ప్రభా. తిరిగి నూతన సంవత్సరం కోసం మేము సిద్ధపరుస్తున్నందుకు కూడా స్తుతిస్తున్నాను. ఎన్నో శోధనలు, కష్టంలో, బాధలు, వేదనలు వచ్చినను కాపాడి నడిపించిన తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆకాశం తట్టి తేరి చూసిన రైతులు ప్రభా వర్షం కోసం కనిపెడుతున్నారు. సమృద్ధి అయిన వర్షం అనుగ్రహించండి దేవా. కనికరం చూపించండి. ఆకాశ గుప్పులు విప్పి నీ నామని ఘనత తెచ్చుకోండి. శత్రు సాతాను తలను చితక తక్కువ. ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్థగిస్తాను. నిన్నే కొని పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం నచ్చించు. నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసునామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక. ఆమేన్.